నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. 2024 ఆగస్టు మాస ఫలితాలలో సింహరాశి గురించి. ఈ సింహరాశి అధిపతి రవి. ఈ సింహరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. మకా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రము. ఈ 3 నక్షత్రాల వారికి కూడా గోచార ఫలితాలు వర్తిస్తాయి. అయితే గోచారం అంటే గ్రహముల యొక్క చలనం అని అర్థం కదా. ఆకాశంలో మనకు కల్పించే గ్రహాలు అలా గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, మిత్ర, శత్రు సమన్వత్వానుగుణంగా జాతక ఫలితాలను అనుసరించి శుభాశుభాలను ప్రదర్శిస్తాయి అని చెప్పబడింది. ఇది క్లుప్తంగా గోచారం అంటే. ఇక వివరాల్లోకి వెళ్తే గోచార గ్రహాల స్థితి రాశి చక్రంలో ఎలా ఉంది అంటే, ఇక వృషభంలో కుజుడు 26 వరకు సంచరించి మిథునంకి 27కి రాశి పరివర్తన చెందుతుంది, మిథునానికి వెళ్తారు. గురువు వృషభంలోనే ఈ మాసం అంతా కూడా సంచారం చేస్తాడు. అయితే బుధుడు, శుక్రుడు కూడా సింహరాశిలో ఈ బుధుడు 24 వరకు 25 వరకు సింహరాశిలో సంచరించి వక్రీకరించి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్ళి అక్కడ సంచారం చేస్తాడు మాసాంతం వరకు. 25ను తిరోగమనం నుంచి సక్రమ మార్గానికి వస్తాడు. అయితే శుక్రుడు 26 వరకు అక్కడ సింహరాశిలో సంచరించి 27 నుండి కన్యా రాశిలోకి సంచారం చేస్తాడు ప్రవేశించి. ఇక కన్యలో కేతు ఆల్రెడీ సంచారం చేస్తున్నాడు, ఈ మాసం అంతా అక్కడే ఉంటాడు. శని కుంభరాశిలోనే సంచారం చేస్తాడు. రాహువు మీనరాశిలో సంచారం చేస్తాడు. ఇది సింహరాశికి ఇది. అయితే ఈ సింహరాశి వారికి రాశ్యాధిపతి రవి రాశిలోనూ వ్యయంలోనూ కూడా అనుకూలంగా లేడు ఈ మాసం అంతా అని చెప్పవచ్చు. ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహువు కూడా అనుకూలంగా లేరు. పంచమాధిపతి, అష్టమాధిపతి అయిన గురువు దశమంలో కూడా ప్రతికూల ఫలితాలే ఇస్తాడు మ్యాక్సిమం. చతుర్థ, నవమాధిపతి అయిన కుజుడు దశమంలో మంచి ఫలితాలే దశమంకి సంబంధించి ఇస్తాడు. కుజుని 4వ దృష్టి రాశి మీద ఉన్నందున రాశ్యాధిపతికి కొంత ధైర్యాన్ని ఇస్తాడు రవికి. అలాగే చతుర్థం మీద దృష్టి ఉన్నందున సొంత రాశి అయినందున చతుర్థానికి సంబంధించిన విషయాలకి అనుకూలం అని చెప్పవచ్చు కొంతవరకు. అయితే 8వ దృష్టి పంచమం మీద ఉన్నందున కొంత సంతాన విషయాలకి ఇబ్బందిగా కూడా విషయాలు కూడా కుజుడు ప్రభావం ఉంటుంది. ఇక దశమంలో గురుని స్థితికి ప్రతికూల ఫలితాలే ఉంటాయి. కానీ ద్వితీయం మీద గురు దృష్టి పంచమ దృష్టితో కొంత ధనాదాయానికి కొంత వెసులుబాటు ఉండొచ్చు. ఇక బుధుడు 12లోనూ రాశిలోనూ కూడా ఈ మాసమంతా అనుకూలం కాదు. 6వ భావం కూడా శని కాబట్టి కొంత అనుకూలంగా శనిని చూస్తాడు కాబట్టి 6వ భావంకి శని 7లో చూస్తాడు కాబట్టి ఇక వ్యాపార విషయాలకి వాటికి కూడా చెప్పుకుందాము ఎలా అనుకూలిస్తాడు అనేది. ఇక శుక్రుడు రాశిలో 27 వరకు అనుకూలం, వ్యయాధిపతిగా కొంత ప్రతికూలతలు ఉన్నా ఇక శని 6లో మంచి ఫలితాలను ఇస్తాడు. 6వ స్థానానికి సంబంధించిన అనుకూలతలు ఉంటాయి. ఇక ఇది ఈ గ్రహాల గోచార స్థితి వలన శుభాశుభాలు అవేమిటో వివరాల్లో చూద్దాము. మొదటి 3 వారాల్లో కూడా ఈ సింహరాశి వారికి చాలా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి బాగుంటుంది. వృత్తిలో, ఉద్యోగంలో గౌరవాన్ని పొందేది కూడా ఉంటుంది, అవకాశాలు ఉంటాయి ఈ 3 వారాలకి అని చెప్పవచ్చు ఈ సింహరాశి వారికి. అయితే ప్రమోషన్ కూడా పొందవచ్చు ఉద్యోగంలో వారికి, ఉన్న వారికి ఈ టైంలో ప్రమోషన్ విషయాలు కూడా ఉన్నతి కూడా కలగవచ్చు. ఇక ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది అని చెప్పుకున్నాము. చింతల నుండి విముక్తి పొందుతారు. ఇప్పటి వరకు కూడా ఏదో సమస్యలతో బాధపడుతూ ఉండేవాళ్ళు కూడా ఉద్యోగంలో ఈ 3 వారాల్లో కూడా కొంచెం రిలాక్స్గా చింతలు పోయి
సమస్యలు పరిష్కరింపబడి వీళ్ళకి కొంచెం ఉద్యోగంలో ఆనందం పెరుగుతుంది అనేది చెప్పవచ్చు. ఇక ట్రాన్స్ఫర్ అనుకున్న ప్రాంతాల వారికి కూడా ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసేవారికి అనుకున్న ప్రాంతాలకి ట్రాన్స్ఫర్స్ కూడా అనుకూలం ఈ 3 వారాల్లో. వృత్తిలో సక్సెస్ ఉంటుంది. సీనియర్స్ సపోర్టు సహాయ సహకారాలు లభిస్తాయి వృత్తిలో వీరికి అనేది కూడా చెప్పవచ్చు. ఇక నూతన వ్యక్తులతో పరిచయం అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు అవుతాయి ఈ 3 వారాల్లో. వాళ్ళ పరిచయాలు వీళ్ళకి ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయి. నూతన కార్యక్రమాల విషయాలలో వారి సలహా సంప్రదింపులు సపోర్ట్లు గురించి. ఇక వ్యాపారం బాగుంటుంది, లాభాలు ఉంటాయి, పోటీదారులపై విజయం పొందుతారు. అంటే వ్యాపార భాగస్వామి శనీశ్వరుడు 7లో స్థితి కుంభరాశిలో పొంది ఉన్న 6వ స్థానాన్ని చూస్తాడు. 6 శనికి 6 అధిపతి కూడా శనియే కాబట్టి వ్యాపార లాభాలు కనపడుతున్నాయి అని చెప్పవచ్చు. ఈ వ్యాపార భాగస్వామితో కూడా మంచి సంబంధాలను కొనసాగిస్తారు. అలాగే శుక్రుడు కూడా వ్యాపార భాగస్వామిని చూస్తున్నాడు కాబట్టి శుక్రుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు అనేది చెప్పవచ్చు. ఇక సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు. భౌతిక మరియు ఇంద్రియ సుఖాలను కూడా ఆనందిస్తారు జీవిత భాగస్వామితో అనేది కనపడుతుంది. కాకపోతే కొంత ఆరోగ్యంకి జీవిత భాగస్వామి విషయంలో ఆరోగ్యంకి కొంత జాగ్రత్త పడాలి. ఆర్థికంగా బాగుంటుంది, మంచి ధనలాభం ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులతో బంధువులతోనూ కూడా సత్సంబంధాలు ఉంటాయి అని చెప్పవచ్చు. గురుని దృష్టి ఉన్నందున కాకపోతే ఆవేశపూరిత సంభాషణలకి కొంత దూరంగా ఉండేది చెప్పవచ్చు. కుజుడు కొంచెం ఉద్రేకపూరిత సహజ సిద్ధంగా ఉద్రేకపూరిత లక్షణాల వల్ల కొంచెం వీరు ఆవేశపూరిత చర్చలకు కానీ మాటలకు కానీ సంభాషణలకు కానీ దూరంగా ఉంటే సత్సంబంధాలు విషయాలు ఇంకా మెరుగవుతాయి అనేది చెప్పవచ్చు. ఇక వాహనం కొనుగోలుకి అవకాశాలు, భూ స్థిరాస్తి విషయాలకి కూడా అనుకూలం, కొనుగోలుకి కూడా అనుకూలంగా ఉంటుంది, అవకాశాలు వస్తాయి అనేది కనపడుతుంది. అయితే తల్లి ఆరోగ్యానికి మాత్రం కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక విద్యార్థులకి బాగుంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా రీసెర్చ్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వారికి మంచి ఇదిగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్లో విదేశీ స్టడీ విద్యకు కానీ దీనికి కానీ స్వల్ప ఆలస్యాలైన జాప్యం ఉన్నా కానీ వీరికి అవకాశాలు వస్తాయి అనేది కనపడుతుంది. ఇక ప్రేమికులకు బాగుంటుంది. వారు ప్రేమికులు కలిసి ప్రయాణం చేసేది కూడా చేస్తారు అనేది కనపడుతుంది. ఇక అవివాహితులకు వివాహ అవకాశాలు కూడా రావచ్చు అనేది కనపడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. పనులు సకాలంగా జరుపుతారు, సకాలంలో పూర్తి చేస్తారు అనేది కూడా కనిపిస్తుంది. కొన్ని ఇబ్బందులు, వినోదాలు, విలాసాలు, చెడు సావాసాలు, వ్యసనాలు ఉండేది కూడా కనపడుతున్నాయి. ఇక మాసాంతం చివరి వారంలో అనేది స్పష్టంగా చెప్పవచ్చు. ఇక ప్రయాణాలలో ఇబ్బందులు, వాయిదా వేయాలి, ప్రమాదాలు ఉండేది కనపడుతుంది చివరి వారంలో. మాసాంతంలో మనశ్శాంతి ఉండదు. ఆరోగ్యం, బంధాలు, బాధలు, తెలిసిన వారు కావలసిన వారి వల్ల అవమానాలు, అపనిందలు, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. అప్పులు కొన్ని చేయాల్సిన పరిస్థితి కూడా, రుణ బాధలు కూడా కనిపిస్తున్నాయి మాసాంతంలో. ఇక మాతృసూతకములు, ధన వ్యయాలు, ఖర్చులు కూడా ఉంటాయి మాసాంతంలో. ఆందోళనలు, ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి అధికంగా. ఈ వారంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండేదిగా సూచన. ఇక మొత్తానికి ఉద్యోగస్తులకి, ఆదాయానికి, వ్యాపారానికి, విద్యార్థులకి, వాహన కొనుగోలుకి, కుటుంబ సంబంధానికి, భాగస్వామ్య విషయాలకి, వ్యవసాయదారులకి అన్నింటికీ బాగానే ఉంటుంది మొదటి 3 వారాలు కూడా అని చెప్పవచ్చు. అయితే సంతాన సమస్యలు, ఇన్వెస్ట్మెంట్స్కి, మదర్ ఆరోగ్యానికి, వ్యక్తి ఆరోగ్యానికి మాసాంతంలో అనుకూలం కాదు. ఇది
ఆందోళనలు, ఒత్తిడి, మానసిక అశాంతి ఉండేది కనపడుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే ఈ సింహరాశి వాళ్ళకి సూర్యారాధన, ఆదిత్య హృదయం, గురు పూజలు, గురు దత్తాత్రేయ ఆరాధన, బుధునికి స్తోత్రాలు, విష్ణు సహస్రనామాలు మంచి శ్రేయస్కరంగా మంచి పరిణామాలుగా సూచించటం జరుగుతుంది. ఇది ఈ సింహరాశి వాళ్ళ గురించి. ఓవరాల్గా 75% వీళ్ళ గ్రాఫ్ బాగుంటుంది అని చెప్పవచ్చు. ఇక 25% కాబట్టి మేజర్గా మంచి సింహరాశి వాళ్ళకి మంచి కాలం అని చెప్పవచ్చు. ఇక సూచించిన విషయాలు లాస్ట్ వీక్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక పరిహారాలు చేసుకోవటం వల్ల మనశ్శాంతి కలుగుతుంది, ముఖ్యంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేది కూడా సూచించడం జరుగుతుంది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.